రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండ రావిరాలలో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ను ఖండించారు మోత్కుపల్లి. 135 ఎకరాల దళితుల భూముల్ని తీసుకుని నష్టపరిహారం చెల్లించకుండా 20 ఏళ్లుగా కాలయాపన చేస్తూ మైనింగ్ జోన్కు కేటాయించి లక్షల కోట్లను చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గ్రామస్తులు వివిధ పార్టీలతో కలిసి డంపింగ్ యార్డ్ను పరిశీలించి శివారు ప్రాంతంలో ఉండాల్సిన డంపింగ్ యార్డ్ ప్రజల మధ్య పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇక ప్రభుత్వం రైతులకు ప్రకటించిన 10 కోట్ల నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన గత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నష్టపరిహారాన్ని ఇప్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు మోత్కుపల్లి. అసలు నోరు లేని వాళ్ళని చూసి ఈ యొక్క మాది గొల్ల అనుకో ఒకరిద్దరు మిగతా కులాలు ఉన్నాయి. సుమారుగా 135 ఎకరాలు భూమి, 50 మంది రైతులు. మరి దళిత రైతుల భూములే ఈ రకంగా మరి తీసుకోవటంలో దీని అర్థం ఏంటో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎంతసేపు దళితులకు సంబంధించిన భూములు, అసైన్డ్ భూములు, ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన భూములు వాపసు తీసుకుంటా ఉన్నాయి. దానికి తోడు ఇక్కడ ఈ బండరావులపల్లి, ఇది బండరావిరాల విలేజ్ లో సుమారుగా 135 ఎకరాల భూమి, మాదిగొల్ల భూమిని తీసుకొని మైనింగ్ జోన్ గా ప్రకటించి మైనింగ్ ఇచ్చి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకునే ధురలకు అంటగట్టే ఈ మైనింగ్ జోను మరి ఎంతవరకు సమస్యమనే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఓగా తీసుకోవటమే కాదు, ప్రభుత్వము ఇవాళ ఇస్తానన్నటువంటి 10 కోట్ల రూపాయలు ఏదైతే నష్టపరిహారం ఇస్తామని చెప్పారో ఆ 10 కోట్ల రూపాయలు కూడా కొన్ని ఏళ్ల తరబడిగా నాచుతా ఉన్నారు. ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు. ఇది ఎంతవరకు సమస్యమని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే మీరు అనౌన్స్ చేసినటువంటి, ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 10 కోట్ల రూపాయలను వెంటనే విడుదల డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు నోరు లేదు.